హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వాట్ ఈజ్ ఎంటర్ప్రినర్షిప్, ఎంటర్ప్రినర్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్దానికి నేను వచ్చాను. సో లెట్స్ గో. ఎంటర్ప్రినర్షిప్ ఎగ్జాక్ట్ తెలుగు డెఫినేషన్ వ్యవస్థాపకత. వ్యవస్థాపకత అంటే వ్యాపారాన్ని వృద్ధి చేయడం, వ్యాపారాన్ని నిర్మించడం, వ్యాపారాన్ని సృష్టించడం. ఈ పనులన్నీ కూడా వ్యవస్థాపకతలో ఉండేవి. ఇవి జనరల్ మీనింగ్, జనరల్ డెఫినేషన్. కానీ అడ్వాన్స్డ్ ఎంటర్ప్రినర్షిప్ డెఫినేషన్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్యల్ని పరిష్కరించడం, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం, వినూత్న ఉత్పత్తుల్ని డెవలప్ చేయడం, జీవితాన్ని మార్చేసే ప్రోడక్ట్స్ని సృష్టించడం. ఇవన్నీ ఎంటర్ప్రినర్షిప్లో భాగం. ఇవన్నీ కూడా ఎంటర్ప్రినర్షిప్ డెఫినేషన్. ఈ బుక్ డెఫినేషన్స్, ఈ బుక్లలో ఏం చెప్పట్లేదు తెలుసా? ఎంటర్ప్రినర్షిప్ అంటే వాళ్ళ కళల్ని, వాళ్ళ కెరియర్ని వాళ్ళు సొంతగా వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు నడుస్తూ ఉంటారు. అంటే ఇది నీ లైఫ్, నీ జీవితానికి నువ్వే కొన్ని రూల్స్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటావు నీ లైఫ్ నువ్వే. అది ఎంటర్ప్రినర్షిప్ అంటే. అంటే నీకు బాస్ ఉండరు, నీకు నువ్వే బాస్. నిన్ను రిస్ట్రిక్షన్ చేసే వాళ్ళు ఉండరు, నిన్ను పట్టుకొని నడిపించే వాళ్ళు కూడా ఉండరు. ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళే దాంట్లో ముందడుగేస్తారు. ఈ ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఎంటర్ప్రినర్ అంటే తెలుగులో వ్యవస్థాపకుడు. వ్యవస్థాపకుడు అంటే తెలుగులో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే తన సొంత ప్రయోజనాల గురించి తన సొంత ప్రయోజనాలు ఉండే ఒక లక్ష్యం గురించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే వ్యక్తిత్వం ఉన్నవాడు వ్యవస్థాపకుడు. అంటే ఎంటర్ప్రినర్ అంటే నార్మల్గా ఒక ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేసేవాడైనా అయి ఉండొచ్చు, ఒక ఫ్రీలాన్సర్ అయినా అయి ఉండొచ్చు, ఒక నార్మల్ రైతు కూడా అయి ఉండొచ్చు. నేను చాలా రైతుల్ని చూశాను. వాళ్ళు పండించినవి ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేశారు. సో దాన్ని కూడా ఎంటర్ప్రినర్స్ అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. బట్ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు అనేది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడికి రీచ్ అవుతున్నావు, ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంటర్ప్రినర్స్ అందరూ ఫస్ట్ స్మాల్గా స్టార్ట్ చేసి వాళ్ళ హాబీ లాగా స్టార్ట్ చేసి చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఆ తర్వాత ఫుల్ స్కేల్గా బిజినెస్ డెవలప్ చేసి ప్రాఫిట్స్ పొందుతారు. ఇన్ కేస్ నీకు కూడా వ్యాపారాన్ని సృష్టించే ఆలోచనలు నీకు ఉండుంటే నువ్వు కూడా ఎంటర్ప్రినర్. ఏదేమైనా వ్యవస్థాపకుడు అర్థం ఏంటంటే ఓన్లీ ఉద్యోగాలు సృష్టించేవాడు, ఓన్లీ వ్యాపారం సృష్టించేవాడు అనే దానికంటే చాలా 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 ఎక్కువ. ఎందుకంటే చాలామంది ఎంటర్ప్రినర్స్ మన ప్రపంచం మీద పెద్ద బిగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎలాన్ మాస్క్, ఈయన అమెరికన్ ఎంటర్ప్రినర్. ఇప్పుడు ఆయన మార్స్కి పంపించడానికి మనుషుల్ని ప్రయత్నం చేస్తున్నారు. మీకు బిల్ గేట్స్ తెలుసు, స్టీవ్ జాబ్స్ కూడా తెలుసు. వాళ్ళ కంప్యూటర్స్ని క్రియేట్ చేశారు. ఈరోజు కంప్యూటర్స్ లేకుంటే ఏ ఇల్లు లేదు. కంప్యూటర్స్ మన ప్రతి ఇంట్లో భాగమైపోయాయి. అంటే వాళ్ళ ఇంపాక్ట్ మన మీద, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ మన మీద ఎంత ఉందో, ఈ ప్రపంచం మీద ఎంత ఉందో ఊహించండి. ఎంటర్ప్రినర్స్ ఎన్విజన్స్ దిస్ వరల్డ్ క్రియేటివ్లీ. అంటే
వ్యవస్థాపకుడు ఈ ప్రపంచాన్ని సృజనాత్మకతతో చూస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ వల్ల ఈ ప్రపంచం ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రభావం ఈ ప్రపంచం మీద చాలా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆపర్చునిటీస్ని సొల్యూషన్స్ని చూస్తారు. అది ఆర్డినరీ పర్సన్ అక్కడ ఆబ్స్టకిల్స్ని ఫెయిల్యూర్స్ని చూస్తారు. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ వరల్డ్ చేంజ్ అవ్వడం గురించి యాక్షన్స్ తీసుకుంటారు. స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ అయినా కూడా ఈ సమాజం బెటర్ అవ్వాలని రోజు ఏదో ఒక పని, రోజు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. అంటే నీ మైండ్లో ఏదో ఒక ఐడియా ఉంది కదా అనే కాదు. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ఐడియాస్ని అమలుపరచడం, అది ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే. అందరూ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. అది ఈ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఎందుకు చాలా చాలా ముఖ్యమైనదో తెలుసుకుందాం. వ్యవస్థాపకులు ఉద్యోగాలని క్రియేట్ చేస్తారు, ఉద్యోగాలను సృష్టిస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ లేకపోతే ఉద్యోగాలు ఉండవు. ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవుతూ వాళ్ళ బిజినెస్ గ్రో చేయాలనే ప్యాషన్ వల్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఉద్యోగాలు వాళ్ళ బిజినెస్ ఎంత గ్రో అయ్యే కొద్దీ పెరుగుతూ వస్తాయి. సో వాళ్ళ బిజినెస్ గ్రోత్ని బట్టి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా రన్ అవుతాయి. ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా చేంజ్ని క్రియేట్ చేస్తారు, మార్పుని తీసుకొస్తారు. సహజంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికి కూడా బిగ్ డ్రీమ్స్ ఉంటాయి. ఆ బిగ్ డ్రీమ్స్ దానివల్ల సహజంగానే మార్పులు వస్తూ ఉంటాయి, పెద్ద మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఛాలెంజ్ లాగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా వచ్చింది, దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ వ్యాపారం కానీ ఈ ప్రపంచ అభివృద్ధికి హెల్ప్ అవ్వాలని, ఈ ప్రపంచంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని బలంగా నమ్ముతూ ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ సమాజానికి తిరిగి ఇస్తారు. దే విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మనకు ఒక అజంప్షన్ ఉంది, రిచ్ పీపుల్ అందరూ కూడా చెడ్డవాళ్ళు, వాళ్ళు చాలా గ్రీడీ, వాళ్ళకి అత్యాశ ఎక్కువ అని. నిజానికి అది కాదు. వాళ్ళు సహజంగా యావరేజ్ పర్సన్ కంటే ఎక్కువ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు, సొసైటీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నాన్ ప్రాఫిట్స్కి, చారిటీస్కి చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తూ ఉంటారు. అది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. పూర్ పీపుల్కి డ్రింకింగ్ వాటర్ లేకపోయినా, వాళ్ళకి హెల్త్ ప్రాపర్గా లేకపోయినా, ఇవన్నీ కూడా వాళ్ళు సొసైటీకి ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి ఎక్కువ ట్యాక్స్లు కడతారు కాబట్టి అది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ మన గురించే యూటిలైజ్ చేస్తారు కాబట్టి, సో ఇది కూడా ఒక పాయింట్. సో వాళ్ళు డెఫినెట్గా దే విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా జాతీయ ఆదాయానికి తోడ్పడతారు, యాడ్ అవుతారు, నేషనల్ ఇన్కమ్కి యాడ్ అవుతారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్థిక వ్యవస్థలో కొత్త సంపదను సృష్టిస్తారు. వాళ్ళ కొత్త ఆలోచనల వల్ల మెరుగైన సేవలు, మెరుగైన ఉత్పత్తులు, మెరుగైన మార్కెట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇలా ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులు సృష్టిస్తారు వాళ్ళు, కొత్త మార్పులు సృష్టిస్తారు. సో ఈ మార్పులన్నీ కలిసి మళ్ళీ జాతీయ ఆదాయానికి యాడ్ అవుతాయి. సో నేషనల్ ఇన్కమ్కి వీళ్ళు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ వల్లనే ఇంక్రీజ్ అవుతుంది మన జీడిపి. నెంబర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే
నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే నేషనల్ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. నేషనల్ జీడిపి ఇంక్రీజ్ అయితే మనం అన్ని కంట్రీస్లో టాప్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన ఇండియన్ సొసైటీలో చాలా తక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ కూడా చాలా చాలా తక్కువ మందిలో ఉంది. ఇండియా టాప్ పొజిషన్లో ఉండాలన్నా మెయిన్గా బిజినెసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. బిజినెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే మేజర్గా ఈ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్లో ఉండాలి. అప్పుడే వాళ్ళు బిజినెస్ని కెరియర్గా చూస్ చేసుకుంటారు, బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల అల్టిమేట్గా అది కంట్రీకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.